శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం యొక్క ధ్యాన శ్లోకం అర్థం తెలుసుకుందాము. ఫస్ట్ శ్లోకాన్ని ఒకసారి చదువుదాము. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్య మలిపూర్ణరత్నశకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామాంబికాం. సింధూరారుణ విగ్రహం అంటే అమ్మవారు ఎలా ఉన్నారంటే సింధూరం మాదిరిగా ఎర్రనైన శరీరంతో ఉన్నారు. త్రినయనం మూడు కన్నులతో ఉన్నారు. మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరం తారానాయకుడైన అంటే తారలలో నాయకుడైనటువంటి చంద్రుణ్ణి మాణిక్య కిరీటం నందు ధరించి ఉన్నారు. అమ్మవారి కిరీటంలో అక్కడ చంద్రుని ధరించి ఉన్నారనమాట. అమ్మ ఎలా ఉన్నారు? స్మితముఖి మాపీన వక్షోరుహాం. స్మితముఖి అమ్మవారు చిరునవ్వుతో కూడినటువంటి ముఖంతో ఉన్నారు. మాపీన వక్షోరుహాం అమ్మ వక్షస్థలం ఏ విధంగా ఉందంటే విశాలంగా ఉన్నతమైన వక్షస్థలంతో. నెక్స్ట్ పాణిభ్య మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిప్రతి చేతులలో మద్యంతో నిండిన రత్నబండాన్ని ఎర్రని కలువను ధరించి ఎలా ఉన్నారు? సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామాంబికాం. సౌమ్యమైన రూపంతో రత్నఘటమందున్న ఎర్రని పాదాలతో ప్రకాశించేటువంటి ఆ లలితాపరాదేవిని ధ్యానిస్తున్నాను అని ఈ ధ్యాన శ్లోకం యొక్క అర్థము. ఇప్పుడు రెండవ శ్లోకం యొక్క అర్థము. ఫస్ట్ శ్లోకం చదువుదాము. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. అరుణాం కరుణాతరంగితాక్షిం అమ్మవారు ఎలా ఉన్నారంటే ఆపాదమస్తకం అంటే కాలి గోరి నుంచి తల వరకు కూడా అమ్మ ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉన్నారు. ఎలా ఉన్నారంటే సదా కనుల నుండి ప్రవహిస్తున్న కరుణతో అమ్మవారి కళ్ళల్లోంచి ఏమొస్తుందంటే కరుణ అనేటువంటిది మనకి ఇస్తూ ఉన్నారనమాట. కరుణ ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ కన్ను చూపుల నుండి కరుణ ప్రవహిస్తున్నటువంటి కన్నులతో చూస్తున్నారు. అమ్మ ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం అమ్మ ఒక చేతిలో పాశ అంకుశ పుష్పబాణ చాపాలను ధరించి అనిమాది భిరావృతాం మయూకైః అనిమాది అష్టసిద్ధులు పరివేష్టించి ఉన్న భవానీదేవిని నేనే అని భావిస్తున్నా. అంటే భవానీదేవి ఉపాసన అనుగ్రహంతో ఉన్నాను అని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మూడవ శ్లోకం యొక్క అర్థం చూద్దాము. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసుననుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఇక్కడ అమ్మ ధ్యాయేత్ పద్మాసనస్తాం అమ్మ పద్మమును ఆసనముగా మనం చేరిన ఆసనంగా చైర్లో కూర్చుంటాం కదా, అలా అమ్మ ఏ ఆసనంలో కూర్చున్నారంటే పద్మాన్నే ఆసనంగా కలిగి ఉన్నారు. వికసిత వదనం వికసించిన ముఖంతో పద్మపత్రాయతాక్షిం పద్మపు రేకుల మాదిరిగా విశాలమైనటువంటి కన్నులతో ఇంకా ఎలాగున్నారు? బంగారు ఛాయతో పచ్చని పట్టుబట్టలను ధరించి ఎలా అంటారు? హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్దేమ పద్మాం వరాంగీం పచ్చని పట్టుబట్టలను ధరించి బంగారు రంగు పద్మాన్ని చేతిలో ధరించి సర్వాలంకారయుక్తాం సకలమభయదాం సర్వాలంకారాలతో అందరికీ అభయమిస్తూ శ్రేష్టమైన అవయవాలతో అలంకారాలతో భాషిల్లుతూ అభయాన్ని ప్రసాదిస్తూ మనందరికీ కూడా మన భక్తుల విషయంలో నమ్రభావంతో ఉండు శ్రీ విద్యాస్వరూపిణి శాంతమూర్తి అయినటువంటి సకల దేవతలచే కొలవబడుతున్నటువంటి సర్వ సంపదలను ప్రదానం చేసే దేవిని నేను ధ్యానిస్తున్నాను అని దీని అర్థం. నెక్స్ట్ శ్లోకము. సకుంకుమ విలేపనామలిక చుంబి కస్తూరికాం సమందహస్తేక్షణాం సచరచాపపాశాంకుశాం అశేష జనమోహిని అరుణమాల్య భూషోజ్వలాం జపాకుష్మభాసురాం
జపవిధౌ స్మరేదంబికాం. సకుంకుమ విలేపనామలిక చుంబికస్తూరికం. పాదం నుండి తల వరకు కూడా కుంకుమ పూతతో అంటే కనుబొమ్మల మధ్య కస్తూరిని తిలకంగా ధరించి, కనుబొమ్మల మధ్య ఇప్పుడు మనము బొట్టు ఏ విధంగా పెట్టుకుంటామో అక్కడ ఆజ్ఞా చక్రస్థానం ఉంటుంది. అలా అమ్మ ఎక్కడ కస్తూరి నుండి, కస్తూరి మృగం నుండి, కస్తూరి అనేటువంటి ఒక జింక మాదిరిగా ఉండే అదే ఒక కస్తూరి మృగం అనేటువంటిది ఒక జంతువు అనమాట. ఆ జంతువు బొడ్డులో నుంచి కస్తూరి తిలకం అనేటువంటిది ఆ పొడి ఉంటుంది, దాన్ని కస్తూరి తిలకం. అలాంటి అది చాలా సువాసనగా ఉంటుంది. అమ్మవారు కూడా కనుల బొమ్మ మధ్య కస్తూరిని తిలకంగా ధరించి ఎలా ఉన్నారు? సమందశితే క్షణం, చిరునవ్వును చిందిస్తూ సచర చాప పాశాంకుశం, చేతులలో బాణము, ధనుస్సు, పాశము, అంకుశాలను ధరించి సమస్త జనులను ఏ విధంగా ఉన్నారంటే అరుణమాల్యభూషాంబరం జపాకుష్మబాసురాం జపవిధౌ స్మరేదంబికాం. సమస్త జనులను మోహింపజేస్తూ ఎర్రని మాలికలతో, అలంకారాలతో, శ్రేష్టమైన వస్త్రాలతో, ఎర్రని పుష్పం మాదిరిగా ప్రకాశిస్తున్నటువంటి ఆ అంబికాదేవికి, ఆ లలితాపరా అంబిక